లెంటులోని 11వ దినము సోమవారము క్రీస్తు మానవావతార శిలువ 1 తిమోతి 2:5-6 హెబ్రీ 2:14-18 5:7-10 ప్రార్థన పరిశుద్ధాత్మవైన తండ్రి మమ్మును నడిపించుము ఆమేన్ దీవెన శిలువ ధ్యానము కొరకు ఆశించుచున్న వారలారా శిలువ ధ్యాసము విలువ ధ్యానమై ఉన్నది అట్టి శిలువ ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై ఉండునుగాక దేవుడు దేవుడుగానే ఉంటే కనబడకుండా ఉంటే కేవలము ఆయన వల్ల కలిగే మేళ్లవల్లనే మనము సంతుష్టిపడము కాబట్టి ఆయన మనకు కనబడవలను ఆలాగు కనబడుటకు నిరాకారుడైన దేవుడు ఏలాగు కనబడగలడు మనిషి చాలా చిక్కులలో ఉన్నాడు గనుక మనకొరకై కనబడుటకై ఆయన మనిషైనాడు ఉదాహరణ ఒక కుటుంబములో కుమారుడు అమెరికా వెళ్లి 5 సంవత్సరముల వరకు ఉత్తరములు వ్రాస్తూ వస్తానని చెప్పుచూ కాలము గడిపితే తల్లిదండ్రులకు సంతుష్టి ఉండునా ఉండదు కొడుకు రావలెను అలాగే దేవుడు పరలోకములో ఉండి మనకు కనబడకుండా ఎన్ని మేళ్లు చేస్తే మట్టుకు మనకు సంతుష్టి కలుగునా దేవుడు మనిషిగా వస్తే అప్పుడు మనకు సంతుష్టి కలుగును దేవుడు వస్తే మంచిదేగాని ఆయన మనకు కనబడకపోతే వచ్చిన ప్రయోజనమేమి ఏమి ప్రయోజనమూ లేదు దర్శనములో కనబడితే అప్పుడైనా అది ఆయన ఆకారముతో కాదు ఆయన మన స్వరూపముతో కనబడుటే కావాలిగాని ఆయన ఆకారము కాదు మనలను సంతుష్టిపరచవలనంటే మన ఆకారములో మన శరీరముతో మనవలే కేవలము మనవలే వచ్చి కనబడితే అప్పుడు సంతుష్టి అయితే నాటకములో పురుషులు స్త్రీవేషము ధరించుకొని వస్తారు ఎంత స్త్రీవేషము వేసికొన్నను చూచేవారు స్త్రీ అనుకొనరు ఎందుకంటే అది వేషము నిజస్వరూపము కాదు ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఆ ముగ్గురిలో విష్ణువు జగన్మోహిని వేషము వేసికొన్నాడు నాటకములో వేసికొనే వేషము వంటిది కాదు ఆయన విష్ణువు కేవలము స్త్రీ అయిపోయినాడు అని అన్నాడు అదే మన సిద్ధాంతము కూడా దేవుడు దేవుడుగా భూలోకమునకు రాలేదు కేవలము మనిషిగా వచ్చినాడు తాను ఎంత మనిషిగా వచ్చినప్పటికినీ తాను దేవుడనే జ్ఞప్తి ఉన్నది బైబిలులో కథ ఉన్నది బబులోను దేశపు రాజు మృగమైపోయాడు జంతువులలో ఉన్నాడు గాని తాను రాజు అనియూ మనిషి అనియూ మరచిపోలేదు అది జ్ఞాపకమున్నది అయ్యో నేను మనిషిని జంతువునైపోతినే అనే చింత ఉన్నది దేవుడు ఆ జంతురూపము తీసివేసి మనిషి రూపమిస్తే ఎంత సంతోషము ఇది దానియేలు గ్రంథములో 4:32-33 గలదు మనిషి మృగమగుట భయంకరము అలాగే దేవుడు మనిషి అగుట ఎంతో భయంకరము ఎంతో కష్టము దేవుడు మన నిమిత్తము యేసుక్రీస్తు అనే మనిషి అయినాడు మనలో ఈ వరండా మీద ఉన్నవారిలో ఎవరైనా ఒకరు అడవి మృగము అయిపోయి నక్కలాగా మారి మరలా మనిషిగా వస్తే ఇక్కడకు వస్తే ఆ వచ్చిన మనిషి నక్కకు లేక నక్క మనిషికి ఎంత సంతోషము గనుక అనాదిదేవుడు ఆకారములేని దేవుడు పుట్టుక మరణమున్న మనిషిగా మారిపోవుట ఎంత కష్టము మనిషి నక్కగా మారుట ఎంత కష్టమో అలాగే దేవుడు మనిషి అగుట అంత కష్టము నెబుకద్నెజరు అడవిలో గడ్డిమేసేటప్పుడు అతనికెంత కష్టమో ఊహించలేము ఇది మన సొంత అభిప్రాయమునకు పనికిరాకపోవచ్చును అనగా అందకపోవచ్చును యేసుప్రభువు శిలువమీద కష్టాలు అనుభవించుటకంటే ఆయన అసలు మనిషియగుటయే గొప్ప శిలువ శ్రమ తాను దేవుడై ఉండక తాను కలుగజేసిన స్త్రీగర్భములో మనిషై ఉండడము అంతకంటే చావు ఇంకొకటి ఉన్నదా అంతకంటే శిలువ ఇంకొకటి ఉన్నదా గ్రహించుకొనండి మన నిమిత్తమై మనిషి అయినాడు ఒక ప్రయాణస్థుడు యెరూషలేము నుండి బేతనీయ వెళ్ళుచున్నప్పుడు అయ్యో నేను ఒంటరిగా అయిపోయాను చీకటిపడ్డది అని అనుకునేటప్పుడు భయపడేటప్పుడు ఎదుట బేతనీయకు వెళ్ళుచున్న యేసుప్రభువు కనబడితే ఎవరో మనిషి వెళ్ళుచున్నాడు అని ధైర్యం తెచ్చుకుంటాడు అయితే దేవుడు వెళ్ళుచున్నాడని తెలిస్తే భయపడిపోతాడు అక్కడే ఆగిపోతాడు దాగుకుంటాడు అయితే మనిషి గనుక ఆయన లోపల ఎంత దేవుడైనను మనిషిగానే ఉన్నాడు గనుక నిర్భయముగా దగ్గరకు వెళ్లగలడు మరియొక బాటసారి దగ్గరకు వస్తున్న ఆ బాటసారితో ఆయన దేవుడు సుమీ
అన్నప్పటికినీ ఇతనికి భయము లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు మనిషిగా కనబడుచున్నాడు గనుక భయము లేదు. మనిషికైతే సంతోషమే గాని క్రీస్తుకైతే దైవత్వము విడిచి మనిషైనాడు గనుక ఆయనకు ఏమి సంతోషము? ఒక మనిషి నక్కైన ఎడల అతనికి ఏమి సంతోషము? కాబట్టి క్రీస్తు నరావతారిగా ఉండడమే జీవితమంతా ఉండే గొప్ప శిలువ. క్రీస్తు గర్భములో ప్రవేశించినది మొదలు కల్వరిమీద శిలువమీదికి వెళ్లే వరకు అంతా శిలువే. కర్రమీద ఉన్నప్పుడు మాత్రమే శిలువ కాదు, జీవితమంతా ఆయనకు శిలువే. మన నిమిత్తమై అంతమట్టుకు ఆయన తగ్గించుకొన్నాడు గనుక మనము ఆయనకు ఎంతగా వందనములాచరించవలను. 1 తిమోతి 2:5. క్రీస్తు యేసు అను నరుడు అని ఉన్నదిగాని క్రీస్తు యేసు అను దేవుడు అని లేదు గనుక ఆయన అవతారము వేషముగాదుగాని కేవలము నరుడే. ఒకప్పుడు జరిగిన సంగతి మీకు చెప్పుదును. అదేదనగా 2 క్రైస్తవ రోగులు యేసుక్రీస్తు యొక్క శరీరమును తలంచుకొని ఒకడు ఈ ప్రక్కన ఉండి క్రీస్తు కేవలము మనుష్యుడేనని వాదించెను. ఇంకొకడు ఆ ప్రక్కన ఉండి నీవు పొరబడుచున్నావు, ఆయన మనిషేగాని దేవుడు కూడా అయ్యున్నాడు అని వాదించెను. ఆ వాదము మిగుల మగ్గిపోయెను. అప్పుడతడు ఆ ప్రక్క నుండి ఇతడు ఈ ప్రక్క నుండి గుద్దుకున్నారు. ఏమి ప్రయోజనము? వాదము వల్ల ఏమి వస్తుంది? వాదము వల్ల బుద్ధిరాదుగాని గుద్దులాట వస్తుంది గనుక ఉన్నది ఉన్నట్టుగా నమ్మవలెను, అంతరంగమును కూడా నమ్మవలెను. ఇప్పుడు మనమున్నాము, మన శరీరము కనబడుచున్నది గాని మన ఊపిరి కనబడుచున్నదా? లేదు. అయినను రెండునూ నమ్ముచున్నాము. అలాగే క్రీస్తు దేవుడనియు మనిషి అనియు రెండునూ నమ్మవలెనుగాని ఆయన మనిషిగా మారడము ఆయనకు శిలువ, కాని మనకు శిలువ కాదు. ఆ శిలువను మనము గౌరవించితే మనకు విలువయున్నది. ఎందుచేతనంటే ఆయన మనిషి అవ్వడము అవమానము పొందడమే. ఆయన శ్రమలు అనుభవించడము, శిలువమీద మరణము పొందడము మనకు విలువ. పాట. కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగర బలవత్ శిశాచ శృంఖలము విరిగెనురా, శిలువమోసినవాని మా యేసుక్రీస్తని మరుగుగల్గెనురా. క్రీస్తు శిలువను బడితే ఆయన శరీరమునకు నష్టముగాని పిశాచికేమి నష్టము? శృంఖలము అనగా పాపపు సంకెళ్ళు వదిలిపోయి సైతానుకు శిలువ అయినది. అయ్యగారు ఒక పేపర్ వేసిరి. పైన ప్రభువు శిలువ అయితే క్రింద సైతానుకు శిలువ, గనుక ప్రభువుకు శిలువ కాదు, పిశాచికే శిలువ. ఉదాహరణ: మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును స్తంభము మీద నెత్తెను. ఆ ఇత్తడి సర్పమే పిశాచి, ఆ పిశాచికే శిలువ. మనమందరము యేసుక్రీస్తుకే శిలువ అనుకుంటున్నాముగాని ఆ శిలువ క్రింద సైతానుకు శిలువ. సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కిస్తాను, రోమా 16:20 అని బైబిల్లో ఉన్నది కదా. యేసుప్రభువు శిలువమీద ఉండగా ఆయన పాదముల క్రింద సైతానును త్రొక్కివేసినాడు కదా, అలాగే మనచేత కూడా త్రొక్కిస్తాడు. సైతాను వల్ల, సైతాను దూతల వల్ల, సైతాను మనుష్యుల వల్ల బాధలు పడుచున్నవారలారా, మీమీదికి గొప్ప ఆదరణ కలిగించున్గాక. శిలువమీదనున్న క్రీస్తు యొక్క పని. 1. శత్రువులు తనకు హాని చేస్తున్నప్పటికినీ ప్రభువు వారిని క్షమించుటకు కోరినాడు. ఇది మనుష్యుని లక్షణమునకు విరుద్ధము. మనుష్యులు తమ్మును హింసించువారిని హింసింపుమని కోరుదురుగాని క్షమించుమని కోరరు. అయితే క్రీస్తు తన విరోధులను క్షమించెను. 2. క్రీస్తు శ్రమపడుచున్నను దొంగను పరదైసుకు తీసుకుని వెళ్ళెను గనుక రక్షించే పనిమీద ఆయన వచ్చినాడు గనుక శ్రమలోనున్నను రక్షించే పని మానలేదు. 3. యోహానునకు తన తల్లిని అప్పగించెను. ఆయన దేవుడైనప్పటికినీ ఈ లోక మనుష్యులతో బంధుత్వము కలిగించుకొన్నాడు గనుక ఆ బంధుత్వము చివరి వరకు పోగొట్టుకొనలేదు. 4. వారు ఆయనను చేతులలో మేకులతో కొట్టినారు. అయినప్పటికినీ ఆయన 2 చేతులు చాతి లోకమును దీవించుట మానలేదు. ఆయన చేతులు చూడగా లోకమును దీవించుచున్నట్లు అగుపడును. 5. ఆయన వేదనలో ఉన్నప్పటికినీ ఏడ్చే స్త్రీలను ఓదార్చినాడు. బాగా ఉన్నవారు ఓదార్చుదురుగాని వేదనలో ఉన్నవారు లోకములో ఎక్కడా ఎవరినీ ఓదార్చరు. ఆయన ప్రక్కలో బల్లెపుపోటు పొడిచినప్పటికినీ పెండ్లికుమార్తె సంఘమును తన ప్రక్కకు చేర్చుకొనినాడు. ఈలాగు ఆయన శ్రమల కౌగిలిలోనికి చేరి ఆయన అంతరంగమును ఆనందింపజేయు ధన్యత నేటిదినమున ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.